Hi, I'm Dr. Y.V. Rao, plastic and cosmetic surgeon at Dr. Y.V. Rao Clinics, Hyderabad and Vizag అనమాట. ఈరోజు ఐ లైక్ టు షేర్ అనమాట వన్ ప్రాబ్లం గురించి. ఇట్స్ నాట్ సో అన్కామన్, బట్ ఏంటంటే ఫ్రీక్వెంట్గానే చూస్తాం, బట్ ఏ వెరీ నాగింగ్ ప్రాబ్లం అనమాట. ఏంటి అంటే చూస్తే ఇట్స్ కీలాయిడ్ అంటాం. కేలాయిడ్స్ అంటే ఎక్సెసివ్ స్కార్ టిష్యూ ఫార్మేషన్ అనమాట. బాడీలో హీల్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఒక్కటి కొంచెం కనెక్టివ్ టిష్యూ ఉంటుంది, ఆర్ సమ్ అదర్ టిష్యూస్ కూడా ఉంటాయి. వాటిల్లో ఒక కంపోనెంట్ బాగా పెరిగి ఎక్సెసివ్గా ఫర్ అబ్నార్మల్ గ్రోత్ ఏదైనా అయితే దట్ బికమ్స్ హైపర్ట్రోఫిక్ స్కార్ అంటాం. అంటే కొంచెం ఎక్స్ట్రా నార్మల్గా కొంచెం అదే కనుక దాని బౌండరీస్ దాటి బయటికి బాగా వెళ్తే దాన్ని కేలాయిడ్ అంటాం అనమాట. ఇది యూజువల్గా కేలాయిడ్ అనేది హ్యూమన్స్లో ఎక్కువగా వస్తుందండి. మిగతా వాటిలో అంటే యానిమల్స్ ఫర్ ఎగ్జాంపుల్ అదర్ వాటిలో ఆల్మోస్ట్ ఆర్ రాదు, చాలా తక్కువ అనమాట, చాలా చాలా తక్కువ. సో దీని ఏజ్ ఇన్సిడెన్స్ ఏమైనా చూస్తే ఏ విధంగా ఎప్పుడు వస్తూ ఉంటాయంటే కనుక ఏజ్ ఇన్సిడెన్స్ కంటే ముందు అసలు దానికి కారణం ఏంటి, ఎందుకు వస్తుంది కేలాయిడ్ అనేది, ఎందుకు వాట్ ట్రిగ్గర్స్ ఇది అంటే ఎగ్జాక్ట్ రీజన్ ఏంటంటే నాట్ నోన్. ఎగ్జాక్ట్ రీజన్ సో ఎందుకు ఎగ్జాక్ట్ రీజన్ నాట్ నోన్ అంటే మీ తర్వాత మీకు చెప్తా అంటే మీకు అర్థమవుతుంది అనమాట. వాట్ ట్రిగ్గర్స్, వెన్ ఇట్ ట్రిగ్గర్స్, అసలు ఎక్సెసివ్ ఫార్మేషన్ ఏంటి కారణాలు అని చెప్పడం ఖచ్చితంగా ఎవరు చెప్పలేరండి. వేరియస్ స్టడీస్ కూడా దే హ్యావ్ ప్రూవ్డ్ ఇట్ లైక్ దిస్. బట్ సమ్ కామన్ కంక్లూజన్స్ ఏంటంటే హైపోథసిస్ లాగా అనొచ్చు, లేదంటే బట్ కామన్ అబ్జర్వేషన్స్తో చేసింది ఏంటంటే సమ్ కాజెస్ని పెట్టారు. వాటిల్లో ద కామనెస్ట్ కాజ్ ఏంటంటే ప్రాబబ్లీ ద ట్రామా అనమాట. ట్రామాలో కూడా ఇయర్ పియర్సింగ్, ఇన్ఫ్యాక్ట్ ఇయర్ పియర్సింగ్ ఆల్సో ఇస్ వన్ టైప్ ఆఫ్ స్మాల్ దానికి దెబ్బ తాకింది అనమాట. ఆ ఇయర్ పియర్సింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే కొంత చేసినప్పుడు కొంచెం ఒక్కోసారి బాగుండొచ్చు, ఒక్కోసారి కొంచెం కొన్నాళ్ళ పాటు బాగుండి ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ అవ్వచ్చు, లేదంటే విత్ ఇన్ ఫ్యూ డేస్లోనే మళ్ళీ ఒక కాయలా కట్టవచ్చు అనమాట. ఆ కాయ కొన్నాళ్ళకి తగ్గొచ్చు, లేదంటే తగ్గకుండా కాన్స్టెంట్గా పెరగవచ్చు. సో వాట్ ఈస్ ద కాజ్ ఫర్ ఆల్ దీస్ ఎక్సెసివ్గా గ్రోత్ రావడానికి మళ్ళీ తగ్గడానికి ఇవన్నీ అనేది ఇట్స్ మనం చెప్పలేము. మెయిన్గా ఏంటంటే చెప్పాల్సింది ఏంటంటే బాడీ నేచర్ అనుకోవచ్చు. సో అపార్ట్ ఫ్రమ్ ది ఇయర్ పియర్సింగ్ అదర్ ట్రామా కాజెస్ అంటే ఏదైనా దెబ్బలు తగిలిన కనుక మనకు యాక్సిడెంటల్ ఏదైనా అయినప్పుడు, ఏదైనా పార్షియల్ ఇంజరీస్ కానీ, పార్షియల్ ఇంజరీస్లో కొంచెం ఎక్కువ కామన్ ఏంటంటే లోపల డర్మిస్ అనేది పైప్ లేయర్ పోయి లోపల పార్ట్ ఎక్స్పోజ్ అయ్యి కొంచెం హీల్ అవడానికి ఎక్కువ టైం పడుతుంది, అంటే స్కార్ ఎక్కువ పడుతుంది అనమాట. సో ఎక్కడైతే స్కార్ వచ్చే ఛాన్స్లు ఎక్కువగా ఉందో వాటిలో ఎక్కువ అవుతుంది. అది ఎవరికి ఎక్కువ వస్తుంది స్కార్ అనేది, ఒక్కోసారి పార్షియల్గా దెబ్బ తగిలి దానికి ఏం ట్రీట్మెంట్ తీసుకోకుండా సూచన చేయించుకోకుండా అలా వదిలేసిన వాళ్ళకి కొంచెం ఎక్కువ కామన్ అనమాట. అదే కంప్లీట్గా ఏదైనా కట్ అయ్యి ఏదైనా సూచనకి బాగా చేయించుకుని ప్లాస్టిక్ సర్జన్ ద్వారా చేయించుకుంటే కనుక మళ్ళీ వచ్చే ఛాన్సెస్ తక్కువ అనమాట. సో ట్రామా అయిపోయినాక ఇయర్ పియర్సింగ్ అదర్ కాజెస్ ఆఫ్ ట్రామా అయిపోయినాక దెన్ అనదర్ ఏంటంటే ఏజ్ ఫ్యాక్టర్లో, ఈ ఏజ్ ఫ్యాక్టర్లో ఈ చిన్నపిల్లలు వస్తుందా అంటే బిఫోర్ 5 years or 6 years యూజువల్లీ అసలు ఆల్మోస్ట్ అన్హర్డ్, ఆల్మోస్ట్ నాట్ సీన్ ఆల్సో. సో కామన్ ఎక్కువ ఎక్సెస్ స్కార్ ఫార్మేషన్ అనేది ఒక ఏజ్లో అంటే ఓల్డర్ చిల్డ్రన్లో ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 6 or 7 years దాటిన కాడి నుంచి బాగా ఎక్కువగా ఉంటుందండి ఓల్డర్ చిల్డ్రన్. అందుకే టిల్ ద ఏజ్ ఆఫ్ 13 or ప్యూబర్టీ వరకు బాగా ఎక్కువగా ఉంటుంది. అందుకనే ఆ ఏజ్లో ఏంటంటే స్కిన్ రిలేటెడ్ సర్జరీస్ ఏదైనా చిన్న చిన్నవి ఉన్నా కానీ ఇఫ్ ఇట్ కెన్ బి పోస్ట్పోన్ వీ ట్రై టు పోస్ట్పోన్ దెమ్. ఇఫ్ ఇట్స్ ఎ మస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బర్న్స్ అయ్యి బాగా ఎక్సెసివ్ స్కార్ వచ్చి డిఫార్మిటీస్ వస్తున్నాయి, లేదంటే హ్యాండ్స్ కొంచెం బాగా ఇదైంది, అలాంటి వాళ్ళకి చేస్తాం అనమాట. బట్ పోస్ట్పోన్ చేయగలిగినంత వరకు చేయటం మంచిది అనమాట. దెన్ ఇంకా అప్ టు 25-30 years వరకు రావచ్చు. బట్ నోటోరియస్ ఈస్ ఇన్ దిస్ ఫస్ట్ అండ్ సెకండ్ ఆర్ ఈవెన్ థర్డ్ డికేడ్స్ ఆల్సో ఇస్ కామన్ అనమాట. థర్డ్ డికేడ్ తర్వాత కేలాయిడ్ రావడం అనేది వెరీ వెరీ రేర్ అనమాట, రేర్. దెన్ తర్వాత అందరూ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే జెనెటికల్గా, అంటే ఇట్ కెన్ బి ద జీన్స్ ఎక్కడో ఎవరికో ఉండి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం పేరెంట్స్కి ఉండకపోవచ్చు, మన ఫ్యామిలీ ట్రీలో ఎక్కడో ఒకటి ఉండొచ్చు. ఆ జీన్ ఒక్కోసారి కొంతమందిలో ఎక్స్ప్రెస్ అవుతుందంటే బయటపడి దాన్ని కాజ్ చేస్తుంది, లేదంటే ఇంకో కొంతమందికి ఏంటంటే అది జస్ట్ ప్యాసివ్ వాళ్ళ నుంచి ట్రాన్స్మిట్ అయ్యి మనకి రావచ్చు. ఫెమిలియల్గా ఒకళ్ళకి వచ్చింది కాబట్టి అందరికీ వస్తుంది అనేది ఏమీ లేదనమాట. ఎస్పెషల్లీ ఇండియాలో రిలేటివ్లీ తక్కువ ఇది, బట్ అదర్ కంట్రీస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్రికన్ కంట్రీస్లో కేలాయిడ్ అనేది చాలా చాలా కామన్. ఎందుకు కామన్ అంటే ద థర్డ్ రీజన్, ఫాలోయింగ్ రీజన్ చెప్తాను మీకు. పిగ్మెంటేషన్. ద మోర్ ద పిగ్మెంట్ ద మోర్ ది ఛాన్స్ ఆఫ్ కేలాయిడ్ ఫార్మేషన్. వెరీ సింపుల్. అంటే మోర్ పిగ్మెంటేషన్ అంటే దాని అర్థం నార్మల్గా ఏంటంటే ఫెయిర్గా ఉంటే పిగ్మెంట్ కాదు, ఎంత డార్క్గా ఉంటే అంత ఎక్కువ మెలనిన్ అనే పిగ్మెంట్ ఎక్కువ ఉంటుంది.
సో ఈ మెలనిన్కి కొంచెం ఎక్సెసివ్ స్కార్ ఫార్మేషన్కి దేర్ ఆర్ సర్టెన్ ఏంటంటే రిలేషన్స్ అనుకోవచ్చు కొంతవరకు, బట్ ఎగ్జాక్ట్గాను దేనికి తెలియదు అనమాట. సో ఎక్కువ మెలనిన్ కంటెంట్ అయ్యే కొద్దీ ఎక్కువ స్కార్ ఫార్మేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో అందుకనే ఆఫ్రికన్ కంట్రీస్లో బాగా చూస్తాం ఇలాంటివన్నీ, అంటే డార్క్ ఇండివిజువల్స్లో. అలాగే కొంచెం ఫెయిర్గా ఉండే వాళ్ళలో ఏమవుతుందంటే వాళ్ళలో కొంచెం స్కిన్ కూడా కొద్దిగా పల్స్గా ఉంటుంది. డెర్మిస్ కంటెంట్ అంటే కనెక్టివ్ టిష్యూ ఆ డెర్మిస్ థిక్నెస్ కూడా కొంచెం తక్కువ ఉంటాయి. అండ్ వైట్స్లో ఎస్పెషల్లీ యూరోపియన్ కంట్రీస్లో ఈజ్ ఆల్మోస్ట్ చాలా తక్కువ, చాలా చాలా తక్కువ అనమాట. సో ఈ విధంగా మన ఇండియన్స్ యూజువల్లీ ఇన్ బిట్వీన్ ఉంటారు. సో ఇండియాలో కొంత కామన్. సో ఎంత కామన్ ఇన్సిడెంట్స్ చూస్తే సో పిగ్మెంటేషన్ తర్వాత ఏంటంటే ఇంకా అదర్ కాజెస్, ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ అని, ఒబేసిటీ అని, ఇలాంటివన్నీ కొంచెం ఉంటాయి, బట్ దే ఆర్ ఆల్ మైనర్ కాజెస్ అనమాట. సో మేజర్ కాజులు ఏం చూసుకుంటే ఇయర్ పియర్సింగ్ ఒకటి, దెబ్బలు తగలటం ట్రామా ఒకటి, పిగ్మెంటేషన్ ఒకటి, జెనెటికల్ ట్రాన్స్మిషన్ ఎక్కడ నా ఫ్యామిలీలో ఉందా చూసుకోవడం, ఇలాంటివి అనమాట. సో ఇన్సిడెంట్స్ చూస్తే ఎంతవరకు రావచ్చు అంటే ఎవరికైనా అంటే ఇందాక చెప్పినట్టుగా ఏజ్ గ్రూప్ వాళ్ళకి చూస్తే ఇది అవుతుంది. అండ్ రీజియన్ వైజ్ చూస్తే యాజ్ ఐ టోల్డ్ యూ కొంచెం మోర్ కామన్ ఇన్ ద ఆఫ్రికన్ కంట్రీస్. ఇండియాలో రిలేటివ్లీ తక్కువే కంపేర్. సో ఇన్సిడెన్స్ ఎవరికి ఎంత అని చెప్పొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100లో మేబీ 5 నుంచి మొదలుకొని ఈవెన్ 18-20 వరకు 20% వరకు రావచ్చు. అంటే 100లో ఎంతమంది పర్సెంటేజ్ అనమాట. సో అంత వేరిడ్ ఎగ్జాక్ట్గా తెలియదండి, స్టడీస్ లేవు, అంత చెప్పేంత స్టడీస్ లేవు. దెన్ ఈ వన్స్ వచ్చినాక ఇంకా చేసేది ఏం లేదు మనకి, దానికి ఇన్వెస్టిగేషన్స్ కూడా ఏం అక్కర్లేదు. ఎందుకంటే ఇట్స్ రైట్ ఆన్ ది ఇట్స్ ఆల్మోస్ట్ స్పాట్ డయాగ్నోసిస్. మా మెడిసిన్లో ఏంటంటే అది చూపించి వాట్ ఈస్ దిస్ అని అడుగుతారు. ఇఫ్ ఐ సే ఐ విల్ స్టార్ట్ ఇన్వెస్టిగేటింగ్ అంటే 100% ఐ విల్ ఫెయిల్ అనమాట. సో అటువంటి కేసుకి స్పాట్ డయాగ్నోసిస్ అనొచ్చు. స్పాట్ డయాగ్నోసిస్ అంటే ఇట్స్ ఆల్మోస్ట్ ఇట్స్ రిటన్ ఆన్ ద ఫేస్ అనమాట, మనకి తెలిసిపోతుంది. అదే కాక అలాంటిది కొన్నిట్లో ఒకటి ఇది అనమాట. సో దానికి ఇన్వెస్టిగేషన్స్ ఏం అవసరం లేదు. సో ద ఓన్లీ ఆన్సర్ ఇస్ డైరెక్ట్ ట్రీట్మెంట్. ఇక ట్రీట్మెంట్ ఎందుకు అంటే కరెక్ట్గా ఏంటంటే ట్రీట్మెంట్ గురించి చెప్పాలంటే దెర్ ఇస్ నో క్యూర్, దెర్ ఇస్ నో పర్మనెంట్ క్యూర్ ఫర్ కీలాయిడ్. దిస్ ఈస్ ద ట్రూత్. వీ కెన్ ఓన్లీ కంట్రోల్ ఇట్ అనమాట. యాజ్ ప్లాస్టిక్ సర్జన్స్ వీ కెన్ ఓన్లీ కంట్రోల్ ఇట్. బట్ పర్మనెంట్గా క్యూర్ అవుతుందా అంటే నో. ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు పర్మనెంట్ క్యూర్ అంటే చెప్తాను మీకు. గాల్ బ్లాడర్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ జబ్బు ఉంది, దాంట్లో స్టోన్స్ వచ్చినాయి, లేదంటే పెయిన్ ఏదైనా ఫ్రీక్వెంట్గా వస్తుంది. వన్స్ ఆ గాల్ బ్లాడర్ తీస్తే మనకి ఆ గాల్ బ్లాడర్ ప్రాబ్లమ్స్ రావు, పెయిన్ రాదు, ఇంకేం. సో దట్ ఈస్ క్యూర్డ్ అనమాట. లైక్ వైజ్ ఒక హెర్నియా ఉంది, అది ఆపరేట్ చేసేస్తే మళ్ళీ క్యూర్ అయిపోతుంది. అలాగా కీలాయిడ్ అనే దానికి క్యూర్ లేదండి. ఇది ఎప్పుడైనా ఎవరికైనా ఏ ఏరియాలో అయినా కూడా రావచ్చు. సో దట్ ఈస్ ద ట్రూత్. అందుకని చెప్పి దేర్ నో క్యూర్ అంటాం. బట్ ఇంజెక్షన్స్ ద్వారాను వీటి ద్వారాను కొంతవరకు కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఎవరన్నా నేను క్యూర్ ఇస్తాను కీలాయిడ్ కంటే కనుక అండ్ టేక్ ఇట్ విత్ ఎ పించ్ ఆఫ్ సాల్ట్. సో దెన్ కమ్స్ ద ట్రీట్మెంట్. ట్రీట్మెంట్లో మెయిన్గా ఏంటంటే కన్సర్వేటివ్. వీళ్ళంత వరకు ఏంటంటే సర్జరీ షుడ్ బి ద లాస్ట్ చాయిస్, నాట్ ద ఫస్ట్ చాయిస్. చాలామంది అంటే ఈ కాయలాగా ఉంది, చిన్నవి ఉన్నాయి, తీసేయండి అంటారు. నో, వీ రెసిస్ట్ అనమాట. చాలా రెసిస్ట్ చేస్తాం ఇనీషియల్గా. తప్పదు అనుకున్నప్పుడు చేస్తాం. ఆ తప్పదు అనుకున్నప్పుడు ఎందుకు చేస్తాం అని చెప్తాం. ఇనీషియల్గా ఇంజెక్షన్స్ కొన్ని ట్రై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లోడోస్ స్టెరాయిడ్. ఈ లోడోస్ స్టెరాయిడ్ అని చెప్పంగానే జనాలు కంగారు పడిపోతూ ఉంటారు. ఏంటి స్టెరాయిడ్ ఏంటి, మాకు ఇచ్చేస్తే మాకేమవుతుందో. నో, ఎందుకంటే ఇట్స్ ఎ లోకల్లీ యాక్టింగ్ స్టెరాయిడ్. యూజువల్లీ అక్కడ ఆ ఏరియాలోనే పనిచేస్తుంది. ఎక్సెప్ట్ 1 or 2 కండిషన్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ ప్రెగ్నెన్సీ కానీ లాక్టేషన్ టైంలో కానీ యూజువల్గా అది ఆ ఇంజెక్షన్స్ ఇవ్వము ఫర్ సేఫ్టీ కోసం అని. అదర్వైజ్ ఇట్స్ వన్ ఆఫ్ ది వెరీ వెరీ కామన్. ఆల్మోస్ట్ 99% ఇట్ కెన్ బి గివెన్ వితౌట్ ఎనీ ప్రాబ్లమ్స్ అనమాట. అంత లో డోస్లో ఉంటుంది. ఒక 10 mg అని, 40 mg అని, 20 అని అవైలబుల్ ఉంటే per ml. సో దాంట్లో కూడా మళ్ళీ ఫ్రాక్షన్ ఇస్తాం అనమాట. ద ఓన్లీ థింగ్ ఈజ్ ఆ ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు ఏంటంటే కొంత పెయిన్ ఉంటుంది కాబట్టి దాంట్లో పెయిన్ కిల్లర్ కలుపుతాం. కొంచెం ఫోర్స్గా ఉంటుంది అనమాట. జస్ట్ ఫ్యూ సెకండ్, నాట్ ఈవెన్ ఒకటి 2-3 seconds పాటు or 5 seconds. ఆ తర్వాత వన్స్ ఆ పెయిన్ కిల్లర్ ఇవ్వటం దాంతో కలిసి ఉండటం వల్ల పెయిన్ కూడా తగ్గిపోతుంది. సో ఈ ఇంజెక్షన్ ఎన్నాళ్ళు పనిచేస్తుంది? ఒక అప్రాక్సిమేట్గా 3 weeks or 4 weeks. సో ఈ ఒక్కొక్కసారి కొంతమందికి ఆ ఒక ఇంజెక్షన్ తోటే పర్మనెంట్ రిలీఫ్ రావచ్చు, తగ్గిపోవచ్చు పూర్తిగా. సో కొంతమందికి మళ్ళీ రావచ్చు. కొన్నాళ్ళకి కొంతమందికి ఆగినట్టు ఆగి మళ్ళీ తర్వాత రావచ్చు. సో ఎవరికి మళ్ళీ తిరిగి వస్తుంది అనేది ఇట్స్ పాసిబుల్ టు ప్రెడిక్ట్, ఇంపాసిబుల్. ఇట్స్ అవర్ బాడీ నేచర్.
టు సమ్ ఎక్స్టెంట్ అవర్ ఫేట్ అనుకోవచ్చు. అందుకే దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ ఐ కెన్ సీ ప్రాక్టికల్లీ. వీ హ్యావ్ సీన్ ఆల్ దీస్ ఓవర్ ఇయర్స్. కాబట్టి చెప్తున్నాను మన బాడీ నేచర్. ఇందాక ఎవరైనా చేసిన వాళ్ళు ఏంటంటే ఒకళ్ళు అడుగుతున్నారు, నాకేమైనా టెస్టులు ఉన్నాయండి, ఈ కీలాయిడ్ టెండెన్సీ ఏమైనా ఉందా నాకు, నేను సో ఐ వాంట్ టు నో అనేది. నో వే వీ కెన్ ప్రూవ్ ఇట్ అనమాట. నో వే వీ కెన్ ప్రెడిక్ట్. ఎవరికైనా ఒక బ్లడ్ టెస్ట్ కానీ ఏ టెస్ట్ చేసినా కానీ మనకు తెలియదు. ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు, అది ఏ విధంగా కూడా వీ కెన్ ప్రెడిక్ట్ దట్ థింగ్ టెండెన్సీ అనమాట. ది అదర్ ఆస్పెక్ట్స్. దెన్ ఇంజెక్షన్స్ అయిపోయిన అలా ఫ్రీక్వెంట్గా 2-3 టైమ్స్ ఇచ్చేటప్పుడు కొంతమందికి మోర్లెస్ తగ్గిపోయి మళ్ళీ మేబీ రావచ్చు, మేబీ ఫ్యూ మంత్స్ తర్వాత, ఇయర్స్ తర్వాత. ఈరోజు ఎందుకు మీకు ఐఎమ్ షేరింగ్ దిస్ వన్ వీడియో అంటే, ఈరోజు ఒక ఆపరేట్ చేశాను, ఒక స్కిలాయిడ్, ఒక చైల్డ్ అరౌండ్ 16 yearsకి పాపకి చేసినాక, అంటే చేసి ఆ సర్జరీ అంతా అయిపోయినాక ఆ పాపకు కూడా అన్ని ట్రై చేసి యాజ్ అ లాస్ట్ రిసార్ట్ ఆ కాయ లాంటిది ఇక్కడ చెవు దగ్గర ఉందన్నమాట, కాయ లాంటిది తీసేసి కొంచెం రికన్స్ట్రక్ట్ చేసేసి ప్లాస్టిక్ సర్జరీ చేసి దాని తర్వాత మళ్ళీ తీసుకొచ్చి బయటికి రాగానే ఎదురుగుండా ఇంకో కీలాయిడ్ పేషెంట్ ఉందన్నమాట. ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఆ పేషెంట్ ఇస్ ఆపరేటెడ్ బై మీ ఓన్లీ అరౌండ్ 9 to 10 years బ్యాక్. 10 years బ్యాక్ చేసినాక తర్వాత ఇప్పుడు ఏంటంటే అప్పుడు చూపించింది ఇక్కడ ఇంత కాయ అనమాట. సో కప్పుకుని వచ్చింది, ఇంత కాయ చూపించింది. ఏంటమ్మా హిస్టరీ ఏంటి అంటే, చేసినాక శుభ్రం చేసినా బాగుందండి, నాకు 7 years వరకు నేను ఆపరేషన్ చేసి 9 ఏళ్ళ పైన అవుతా అంటే ఒక 1 or 2 years ఆగి ఇయర్ పియర్సింగ్ చేయించుకున్నాను, బాగుంది. 7 years వరకు నాకు ఏం రాలేదు, 6-7 years వరకు. గత 1.5 years నుంచి నాకు మళ్ళీ మొదలైందనండి. సో ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ ఏంటి, ఎందుకు వచ్చింది ఇది? నో వన్ కెన్ టెల్. సో 7 years ఆగడం ఏంటి, ఖాళీగా కాము ఉండటం ఏంటి, మళ్ళీ ఇప్పుడు రావడం ఏంటి? సో దట్ ఇట్ హ్యాపెన్స్. సో ఇంకోటి ఇయర్ తర్వాత అదర్ కామన్ సైడ్స్ ఏంటంటే కొంచెం బ్యాక్, అప్పర్ పార్ట్ ఆఫ్ ది బ్యాక్ కానీ ఇలాంటి వాళ్ళకి కొంచెం సెబేషియస్ యాక్టివిటీ, అంటే ఇందాక ఒక కారణాలు ఒకటి చెప్పడం మర్చిపోయాను. సెబేషియస్ యాక్టివిటీ బాగా ఉన్న వాళ్ళకి కానీ, కొంచెం థిక్ స్కిన్ బాగా ఎక్కువ ఉన్న వాళ్ళకి కానీ, ఎస్పెషల్లీ కొంచెం ఈవెన్ యాక్ని వల్ల స్పాంటేనియస్ కీలాయిడ్స్ కూడా రావచ్చు వాళ్ళకి. అంటే ఈవెన్ మన మొటిమలు ఇవన్నీ కూడాను ఇక్కడ వచ్చినట్టే కొంతమందికి ఇక్కడ కూడా వస్తూ ఉంటాయి. వాటికి కూడా కాయలు హీల్ అయ్యేటప్పుడు పెద్ద చిన్న చిన్న కాయల్లాగా వచ్చేస్తుంది. అటువంటి ఛాన్సులు కూడా ఉంటాయి మల్టిపుల్గా, ఎస్పెషల్లీ ఈవెన్ స్టర్నమ్ దగ్గర. అండ్ ఇంకో నోటోరియస్ సైట్ ఏంటంటే స్టర్నల్ రీజియన్, ఫ్రీస్టర్. ఇక్కడ ఏంటంటే బాగానే ఏదైనా ఎస్పెషల్లీ బైపాస్ చేసిన వాళ్ళకి చూస్తూ ఉంటాం, పాపం చాలా సఫర్ అవుతూ ఉంటారు కొంతమంది. కీలాయిడ్ వచ్చేసి నీట్గా సూచి చేస్తారు కార్డియోథొరాసిక్ సర్జన్స్, బట్ అన్ఫార్చునేట్లీ దే కమ్ టు ప్లాస్టిక్ సర్జన్స్ ఫర్ ద ట్రీట్మెంట్ అనమాట, ఈ హీల్ అయ్యేదానికి. బట్ ఏంటంటే ఎక్సెస్ స్కార్ ఫామ్ అయిపోతుంది, కొంతమందికి చాలా ఇబ్బంది పెడుతుంది, సైనసెస్ ఫామ్ అయిపోతూ ఉంటాయి, అంటే చిన్న చిన్న బెజ్జాలు పడి ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్ట్ అయ్యి పస్సు వస్తూ ఉంటాయి. అటువంటి వాటిలో వీళ్ళంతా కొంత ట్రై చేస్తాం, వీలున్నంత వరకు ఇట్ అవాయిడ్ సర్జరీ. యాజ్ అ లాస్ట్ రిసార్ట్ ఈవెన్ రేడియేషన్ కూడా ఒక్కొక్కసారి ఇవ్వచ్చు అనమాట. సో ఇలాంటి ట్రీట్మెంట్లో ఇందాక చెప్పినట్టుగా ఇంజెక్షన్స్ లో డోస్ కాకుండా ఆ తర్వాత ఇంకా 2-3 times తగ్గకపోతే ఏమో చేస్తారు, కొంచెం యాంటీ క్యాన్సర్ డ్రగ్ అనగానే కంగారు పడకండి. యాంటీ క్యాన్సర్ డ్రగ్ అనగానే ఇదేదో మనకి హార్మ్ఫుల్ ఏం కాదు, అది కూడా మొరాలిస్ లో డోస్లో 5-AFU సమాధానం ఉంది, ఇంకా అది కూడా మిక్స్ చేసి దాంట్లో ఇస్తాం అనమాట ఆ ఏరియాలో ఎక్కడుంటే అక్కడ. సో అలాంటి కూడా ట్రై చేసి ఒక్కొక్కసారి అది కూడా కాదు అని అనుకుంటే చాలా రేర్గా కొంచెం ఎల్డర్లీ పీపుల్ వాళ్ళకి కొంచెం లోడో స్టెరాయిడ్ కూడా ఇవ్వచ్చు. యంగ్ పీపుల్లో వి ట్రై టు అవాయిడ్ రేడియేషన్ అనమాట, ఎందుకంటే ఎంతో కొంత రిస్క్ ఉంటుంది. తర్వాత ఫ్యూచర్లో మేబీ ఆఫ్టర్ 10 to 15 years తర్వాత ఆ ఏరియా క్యాన్సర్ వచ్చే లక్షణాలు కొంచెం ఉండొచ్చు అనమాట వాళ్ళకి. కొంచెం అందుకని ఎల్డర్లీ బాగా పెద్దవాళ్ళకి కొద్దిగా ఇచ్చే రేడియేషన్ ఇవ్వచ్చు అనమాట కొద్దిగా. వాళ్ళకి ప్రాబబ్లీ late 60s అలా ప్రాంతాలు మేబీ. సో లాస్ట్ రిసార్ట్ సర్జరీ చేసి, సో వీళ్ళంత వరకు గ్రాఫ్ట్లు ఇలాంటివి ఏమిటంటే వీళ్ళంత వరకు దాని అంతటా క్లోజ్ చేయడానికి ట్రై చేస్తాం. తప్పని పరిస్థితుల్లో కొంతమందికి ఏంటంటే ఇంకెక్కడి నుంచైనా చర్మం తీసుకుంటాం, ఇంకా తప్పని పరిస్థితుల్లో పెద్ద కండ కూడా తీసుకుని ఇక్కడి నుంచి కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకెక్కడి నుంచి కానీ తీసుకుని ఫ్లాప్ అనేది వేస్తాం అనమాట. సో ఎంత ఫ్లాప్ వేసినా దాని చుట్టూతో మళ్ళీ స్కార్ రావచ్చు. సపోజ్ ఇంత పెద్ద ఫ్లాప్ వేసాను స్టర్నమ్ చుట్టూతో, ఇక్కడ చిన్న కండ తీసి ఇక్కడ పెట్టాను వెనకాల, ఇదంతా దానికి ఆ సూచర్ లైన్ దగ్గర కూడా రావచ్చు అనమాట. బట్ అందుకని ఏం చేస్తామంటే అలాంటి చేసినాక ఇమీడియట్గా ఆన్ ది టేబుల్ ఓన్లీ లోడో స్టెరాయిడ్ ఇచ్చేస్తాం. ఆఫ్టర్ దట్ సమ్ టైమ్స్ తర్వాత కొన్నాళ్ళు అయినాక మళ్ళీ 3 weeks తర్వాత మళ్ళీ ఇస్తాం, 2 or 3 weeks తర్వాత. సో ఒక 2-3 times అయినాక దెన్ ఆపేస్తాం అనమాట. వీ ఫాలో ఇట్. మళ్ళీ రికరెన్స్ వస్తే అప్పుడు మళ్ళీ ఇవ్వాల్సి వస్తుంది.
సో ఈ విధంగా ఈ కెలాయిడ్ అనేది ఏంటంటే మోర్ ఆఫ్ ఎ నాగింగ్ ప్రాబ్లం దాన్ ఏంటంటే హార్మ్ఫుల్ అంటే ఎస్ ఇన్ వన్ వే కొంతవరకు హార్మ్ఫుల్ కాదనే చెప్పవచ్చు. బట్ అట్ ది సేమ్ టైమ్ సచ్ ఎ న్యూ సెన్స్ దే ఫ్రీక్వెంట్లీ కమ్ ఫర్ ఇంజెక్షన్స్, లేదంటే మళ్ళీ వచ్చినట్టు ఆగినట్టు ఆగి మళ్ళీ వస్తూ ఉంటాయి. అండ్ చిన్న ఇలా పెట్టుకుని తిరగలేరు ఎక్కువగా బయటగా. సో ఇట్స్ మోర్ ఆఫ్ ఎ న్యూ సెన్స్ దాన్ ఎనీ అదర్ థింగ్స్ అన్నమాట. సో ఆ విధంగా కెలాయిడ్ అనేది వస్తాయి. బట్ చేయించుకునే వాళ్ళకి కొంతమందికి ఈ 50 ఎంతమందికి మళ్ళీ తిరిగి రావచ్చు అంటే 50-50 అని చెప్తాను అనమాట. ఇట్స్ నో వే వీ కెన్ టెల్ ది ఎగ్జాక్ట్ ఫిగర్స్. కొంతమంది రావచ్చు అండ్ కొంతమంది చేసిన వాళ్ళకి అసలు రాకపోవచ్చు. ఆ 50%లో మళ్ళీ రాకపోవచ్చు వాళ్ళ జీవితంలో సర్జరీ చేసినాక. మిగతా 50%కి మళ్ళీ రావచ్చు. సో దట్ ఇందా చెప్పిన కేసుగా 7 ఏళ్ళు కాము ఉండటం ఏంటి, మళ్ళీ తర్వాత రావటం ఏంటి. సో వీ కెనాట్ ఆ విధంగా 50-50 ఛాన్సెస్ కింద. బట్ సర్జరీ వాట్ వీ హ్యావ్ సీన్ ఓవర్ ది ఇయర్స్ ఏంటంటే సర్జరీ చేయిస్తే మట్టుకి వచ్చే ఛాన్సెస్ మళ్ళీ లెస్ దాన్ 50. అదే కనుక అలా వదిలేస్తే 100% అనమాట. అంటే మళ్ళీ 100% మళ్ళీ తిరిగి వస్తుంది. సో అందుకని యాజ్ ఎ లాస్ట్ రిసార్ట్ వీ సజెస్ట్ సర్జరీ అనమాట దానికోసం అండ్ రీకన్స్ట్రక్ట్ దట్ ఏరియా బై ప్లాస్టిక్ సర్జరీ. సో దిస్ ఈస్ అబౌట్ కెలాయిడ్ అండి. దిస్ ఈస్ ద ఫైనల్ పిక్చర్ ఫ్రమ్ అనమాట. సో 1 or 2 స్టిచెస్ అవసరమైతే వేస్తాను అండ్ కనుక ఇక్కడ ఇట్స్ అబౌట్ 1 or 2 స్టిచెస్. సో ఐ వాజ్ ఏబుల్ టు క్లోజ్ అనమాట డైరెక్ట్గా అనమాట.